100 రోజుల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు బీఆర్ఎస్ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. గేట్లెత్తి నాయకులను పార్టీలో చేర్చుకుంటున్న కాంగ్రెస్ నేతలు గేట్లెత్తి నీళ్లిచ్చి రైతుల వలసలను ఆపాలన్నారు. లక్షల ఎకరాలకు నీరు, కరెంట్ ఇవ్వక రైతులు నష్టపోతున్నారని ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డికి రాజకీయాల మీదున్న మక్కువ రైతుల మీద లేదని విమర్శించారు. అకాల వర్షాలు, వడగండ్ల వానతో నష్టపోయిన రైతులకు 10,000 నష్టపరిహారం ఇవ్వాలన్నారు నిరంజన్ రెడ్డి. 100 రోజుల్లోపే అతలాకుతలం చేసేస్తారు మొత్తం. వ్యవసాయం అంటే అత్యంత ఆశతో సంతోషంగా అప్పటిదాకా భూములను వదిలిపెట్టిన రైతులు సైతం, పట్టణాలలో ఉండేటువంటి రైతులు సైతం తిరిగి వచ్చి గ్రామాలలో వ్యవసాయాన్ని చాలా ఆపేక్షగా చేసేటువంటి పరిస్థితి మేము కల్పిస్తే మళ్ళీ వ్యవసాయం అంటే మునుపటి రోజులు గుర్తుకు తెస్తున్నారు. మరి దీని బదులు ఇంకేదైనా పని చేసుకొని బతుకుతున్నారు దేవుడా అనేటువంటి ఒక దుస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. నీళ్లు ఉన్న కాడికి ఉన్న నీళ్లను రిజర్వాయర్లలో ఏ మేరకు ఉంటే ఆ మేరకు ఈ మేరకు ఇస్తామని చెప్పి ముందే ప్రకటించమని చెప్తానంటే ఆనాడు ఎన్నికలైన వెనువెంటనే మేము చెప్పినాం. డిసెంబర్ 1st వీక్లో చెప్పినాం. యాసంగి స్టార్ట్ అవుతుంది, ఎంత మేరకు ఇస్తారు రైతులకు, ఆయా రిజర్వాయర్లలో ఉండేటువంటి నీళ్ళన్నీ చూసుకొని మీరు పద్ధతి ప్రకారంగా మీరు కాషన్ చేసి చెప్పండి అని చెప్పినాం. పట్టించుకోలేదు. రాజకీయాల మీద విద్వేషంగా గత ప్రభుత్వం మీద, ప్రభుత్వ అధినేత మీద మాట్లాడడానికి పరిమితం అయిపోయినారు. ప్రణాళికాబద్ధంగా ఉన్న నీళ్లను హేతుబద్ధంగా ఎట్లా వాడుకుందాం అనేటువంటి దానికి ఒక్కనాడు కూడా సమీక్ష చేయలేదు ఈ ప్రభుత్వం. ప్రాజెక్టులు ఎత్తి, గేట్లు ఎత్తి నీళ్ళు ఏమంటే అది చేత కాదంట, కానీ రాజకీయ గేట్లు ఎత్తి పార్టీలో అందరూ రావాలని చెప్పి మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎత్తంగానే మొత్తం జనం అంతా వచ్చేస్తారని మాట్లాడతారు. రాజకీయాల మీద ఉన్నటువంటి దృష్టి, మక్కువ రైతాంగం మీద లేదు. ఈ రాష్ట్రంలో 58-60% మంది ప్రజలు ప్రత్యక్షంగా పరోక్షంగా వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతారు. అంటే 2.5 కోట్ల పైచిలుకు మంది. వాళ్ళ జీవితాల పట్లనే మీకు పట్టింపు లేకపోతే మీరు ఏం చేస్తున్నట్లు? అసలు అనేక టీఎంసీల నీళ్లు ఒట్టిగా వృధా పోతున్నాయని మేము ప్రారంభంలోనే చెప్పినాం. దాన్ని ఒక విఫల ప్రయోగంగా భూతద్దంలో పెట్టి ప్రజలకు చూపించి మా మీద అపకీర్తి తేవాలనేటువంటి ఆ ధ్యాస, ఆ తపన రైతులకు నీళ్ళిద్దామనే దాని మీద లేదు. తప్పులు జరిగి ఉంటే ఏం తప్పులు జరిగినాయో నిర్ధారించండి, విచారణ చేయండి, చర్యలు తీసుకోండి. శిక్ష రైతులకు ఎందుకు ఇస్తారు? గత ప్రభుత్వాన్ని దోషిగా చూపాలనేటువంటి ఒక అతి ఉత్సాహంకు, అతి కుతూహలంతో ఈ రాష్ట్ర రైతాంగాన్ని ఎందుకు ఇబ్బంది పెడతారు మీరు? ఇప్పుడున్న నాయకులంతా ఏం మాట్లాడినరు? 10,000 ఏంటికి సరిపోతుంది? ఎకరాకు ఏంటికి సరిపోతుంది?